అసలు స్త్రీ లేకుంటే ఈ సృష్టే లేదు. ఇది నినాదం కాదు, ఇది నిజం. ఈరోజు లోక్సభలో మహిళలకు మరింత స్థానం కల్పించే అవకాశాన్ని ప్రతిపక్షం అనేది అడ్డుకోవడం అనేది నిజంగా ఆందోళన కలిగిస్తుంది. ఒక మహిళా డాక్టర్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను మాత్రం ఇది బలంగా ఖండిస్తున్నాను. మా మహిళలందరూ కూడా ప్రతి రంగంలో కూడా దేశ అభివృద్ధి కోసం కీలకంగా కృషి చేస్తున్నాం. కేవలం ఒక ఓటుకు మాత్రమే ఎందుకు మమ్మల్ని పరిమితం చేస్తున్నారు? నిర్ణయాల్లో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంతో చక్కగా స్పందించారు. ఇది ఒక చారిత్రాత్మక అవకాశాన్ని ఈరోజు ఇండియా అలయన్స్ అడ్డుకుంది. ఇండియా అలయన్స్ కూడా ఒక విషయం చాలా చక్కగా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ మహిళలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు. ఎవరికి మీరు మద్దతు ఇస్తున్నారో, ఎవరిని మీరు అడ్డుకుంటున్నారో, ఏ నిర్ణయాన్ని మీరు ఎలా తీసుకెళ్తున్నారు అనేది అందరూ చూస్తున్నారు. ఈ నిర్ణయం ఇక్కడితో ముగియపోదు. దీని ప్రభావం ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క నారీ శక్తి గొంతులో, ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా మీకు కనిపించబోతుంది. మాకు అవకాశం ఇవ్వడం అనేది మీరు ఉపకారంగా భావించడం అనేది చాలా తప్పు. ఇది మా హక్కు. మా హక్కుని మేము గెలుచుకుంటాం. మమ్మల్ని మీరు ఓటుగా చూడటం అనేది సరైన విషయం కాదు. నాయకులుగా గుర్తించాల్సిన అవసరం పూర్తిగా ఉంది. ఒకవైపు చూస్తే ఎన్డీఏ మహిళలకు రెక్కలిస్తుంది, ఎగరమంటుంది. మరోవైపు చూస్తే ఇండియా అలయన్స్ అదే రెక్కల్ని కత్తిరించి ఆగమంటుంది. ఈ వ్యవహార శైలిని ప్రతి ఒక్క మహిళ గమనించాల్సిన అవసరం ఉంది. జై హింద్, జై జనసేన.